నమస్తే జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వేద పండితుల మంత్రోచ్చారణతో ఖరీఫ్ వరి సాగుకు తాండవ నీటిని విడుదల చేసిన ఏపీ స్పీకర్ చింతకాయల. నాతవరం నుండి తాండవ వరకు నూతనంగా నిర్మించిన తార్ రోడ్డును ప్రారంభించిన అయ్యన్న. మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చిన మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని కోరుతూ అనకాపల్లిలో వైసీపీ నిరసనలు. నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీలో పాల్గొన్న పార్టీ శ్రేణులు. తుని నియోజకవర్గంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్. అంగన్వాడీ కేంద్రాల్లో అలసత్వం, అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించిన ప్రతాప్ రెడ్డి. పెందుర్తి అభివృద్ధికి ఎమ్మెల్యే పంచకర్ల కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పవచ్చని మాజీ ఎంపీటీసీ జనసేన నాయకులు. 2 ఏళ్ల కూటమి పాలనలో ఎనలేని అభివృద్ధి చేసిన ఘనత రమేష్ బాబుకే దక్కుతుందన్న జామి గంగునాయుడు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో తాండవ నీటిని ఖరీఫ్ వరి సాగుకు వేద పండితుల మంత్రోచ్చారణతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా లాంఛనంగా విడుదల చేశారు. ముందుగా వినాయక ఆలయం ఆయకట్టు క్రింద వెలసిన నల్లగొండ అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో పాటు నాతవరం నుండి తాండవ వరకు 3,50,00,000 వ్యయంతో నిర్మించిన తారు రోడ్డును ప్రారంభించారు. సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పరిగణలోకి తీసుకుని వాటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణ, డీఎస్పీ శ్రీనివాస్, నర్సీపట్నం జనసేన ఇన్ఛార్జి సూర్యచంద్ర, తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ, ఎంపీపీ సాగిన లక్ష్మమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రతి రైతుకి ఒక పాంప్లెట్ ఇస్తాం. ఇక్కడ మీ ప్రాంతాల్లో వెళ్ళి ఏ రకంగా వ్యవసాయం చేస్తే బాగుంటుందో చూడవలసినటువంటి బాధ్యత కూడా నాయకత్వం పైన ఉంది. ఇవాళ మనం సారు విషయం అంటే ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి మన నర్సీపట్నం నియోజకవర్గంలోనూ అదేవిధంగా మన మండలంలో కూడా జరుగుతుంది. అమ్ముకోతారంటే దేశాన్ని నేస్తాను సార్, పర్లేదు లాస్ అయిన పర్లేదు అని చెప్పి ఆ కుర్రోడు వచ్చి ఈ రోడ్డు ఆడు గొప్పడు, నేను కాదు, నేను డబ్బు ఇచ్చాను, వాడు లాస్ట్కి చేస్తున్నాడు. అటువంటి కుర్రాళ్ళు మనం ప్రోత్సహించుకోవాలి. అందుకే డిపార్ట్మెంట్ చెప్పాను నేను, అటువంటి వాళ్ళు లిఫ్ట్ చేయండి, లాస్ వస్తుందని తెలిసి కూడా రోడ్ వేసేటట్టు గొప్ప అతను చిన్న కుర్రాళ్ళని సరే మన అందరూ కూడా నమస్కారం పెట్టాలి అతనికి అని చెప్పి. ఇవాళ అది అయ్యింది దేవుని వల్ల. దీనివల్ల మొత్తం మన చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా నిజంగా ఆడవాళ్ళని ఆఫ్ చేశారు, చాలా ఆనందపడుతున్నారు. నిజంగా రోడ్డు వదాలకు విలువంతా ఎన్నో ఇబ్బంది పడ్డారు. నేను ఒకసారి గతుకుల రోడ్డు కారులో వెళ్తే ఇక్కడ నుంచి నాతో వెళ్ళడానికి గంట పడింది. కారులో వెళ్తే గంట పడింది నాకు. మరి ఆటోలో వెళ్తే ఎంత పడుతుందండి, స్కూటర్ మీద ఎంత పడుతుందండి. ఇవన్నీ గమనించి చేసాం. దేవుడి వల్ల పూర్తయింది, ఆ కుర్రోళ్ళు సహకారం వల్ల పూర్తయింది. డిపార్ట్మెంట్ కూడా చాలా శ్రద్ధ తీసుకొని చెప్పి చేశారు. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనివల్ల సుమారు 25,000 మంది ప్రజలకి ఈ రహదారి ఉపయోగపడుతుంది. ఇక సంచత్ రోడ్డు వేసాను, నాటువారం నుంచి గుమ్మడిబండ రోడ్డు కూడా వేసాం. నాటువారిలో ఊళ్ళో కూడా రోడ్డు ఇచ్చాను. నా నాయకుడు సరైన కాదు, ఏం చెప్పలేదు. నాయకులు ఊళ్ళో నాయకులు అయితే ఉంటాయి, చిన్న గొడవలు ఉంటాయి. ఎవడో డిసైడ్ అండి రోడ్డు అనేది ఆగిపోయింది అన్న. మన ఇల్లు అడిగి ఏదైనా వెళ్ళేదంటే రోడ్డు ఇచ్చాను కదంటే ఎవడో డిసైడ్ అండి కాదు అంటే నాకు చెప్పాలండి. ఆ రోడ్డు మీద నేను వాళ్ళు తిరుగుతాను రోజున, నా కర్రలో నేను తిరుగుతాను రోడ్డు మీద, నేను మీరైతే తిరుగుతారు. రోడ్డు డబ్బులు కూడా వేసుకోకపోతే మీరెందుకే నాయకులు అక్కడ అంటున్నాడు. నాయకులు డబ్బు అడిగే డబ్బు ఇచ్చాను, ఆ రోడ్లో లేరు. ఏమంటే కోపాలకి దొరలో మళ్ళీ ఇంకొంటే దొరలు అంటారు మళ్ళీ. మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని పార్టీ అధిష్టానం రాష్ట్ర వ్యాప్త పిలుపుల భాగంగా జిల్లా ప్రధాన కేంద్రం అనకాపల్లిలో స్థానిక సుంకరమెట్ట వద్ద నుంచి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్ నాయకత్వంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు.
బైక్ ర్యాలీ అనుకుని సాగిన ఈ ర్యాలీని పోలీసులు రింగ్ రోడ్ వద్ద అడ్డగించడంతో ఏమాత్రం అదరక బెదరక బైకులు పక్కన పెట్టి మెగా డిఎస్సి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఎక్కడ, నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. ర్యాలీ 4 రోడ్ల జంక్షన్ వద్దకు చేరుకున్న అనంతరం జిల్లా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాజీ ఎంపీ సత్యవతి, అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్, నియోజకవర్గం సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ మెగా డిఎస్సిపై తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయించాలన్నారు. విద్యార్థులకు అందిస్తానన్న ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ ఉంది అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి అన్న మీ మాట ఏమైందని ఎద్దేవా చేశారు. ప్రతి మహిళకు 1500 ఎక్కడా అన్నారు. వీటికి అన్నింటికీ నైతిక బాధ్యత వహిస్తూ సంబంధిత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. అనకాపల్లి పట్టణంలో ఏదైతే మా ప్రియతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రజల పక్షాన లాస్ట్ 4-5 డేస్ నుంచి కూడా రిలే నిరాహార దీక్షలు ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో చేయడం జరిగింది. దీన్ని ఈరోజు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని తాలూకా ప్రధాన డిమాండ్లు ఏంటంటే, మాకు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులందరూ కూడా సూపర్ 6 హామీలని చెప్పి అనౌన్స్ చేసి ప్రజల తరపున రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కానీ సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతి మహానాడులో కానీ లేదంటే ఎన్నికల ముందు ప్రతి మీటింగ్లో హామీలు ఇవ్వడం జరిగింది. ఇవాళకి కూడా ఏవైతే నిరుద్యోగులకి, ముఖ్యంగా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోతే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. కానీ ఈ రోజుకి 2 సంవత్సరాలు దాటినా కానీ ఏ ఒక్క నిరుద్యోగికి కూడా 3000 కాదు కదా, ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కాలం గడుపుతూ వచ్చారు. అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పేద మధ్యతరగతి కుటుంబాలలో వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలని ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ఆయన అమలు చేసి, ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా కరోనా కష్ట సమయంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఈ పథకాలన్నీ అమలు చేశారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఏ విద్యార్థికి కూడా సరిగా అమలు చేయకుండా లక్షల కోట్ల బకాయిలు పెట్టి ఆ విద్యార్థుల చదువులతో ఆడుకుంటున్నారు. అంతేకాకుండా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ఏదో డిఎస్సి ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ మెగా డిఎస్సి పేరుతో దగా డిఎస్సి చేసి కూటమి కార్యకర్తలకు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఈ డిఎస్సిలోని ఉద్యోగాలు మెరిట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వకుండా ఈ కూటమి కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ విద్యార్థులకి, నిరుద్యోగులకి, అదేవిధంగా ఈ డిఎస్సి అభ్యర్థులకి వీటన్నిటికీ అన్యాయం జరిగింది. కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఎవరైతే విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారో నారా లోకేష్ గారు దీనికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ప్రజల తరపున పోరాటం చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏవైతే ఎన్నికల ముందు ప్రజలకు ఇస్తానన్న హామీలు అమలు చేసే వరకు కూడా ఈ 2 సంవత్సరాల నుంచి ఏ విధంగానైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుందో ఈ పోరాటాలు రానున్న 3 సంవత్సరాలు కూడా ప్రజలకు అండగా ఉండి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ సిహెచ్ విజయ్ ప్రతాప్ రెడ్డి విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు, చౌక ధరల దుకాణాలు, సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి విద్యార్థులకు అందుతున్న భోజనం మెనూ అమలు తీరును పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అలసత్వం, అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. సక్రమంగా పనిచేయని 2 అంగన్వాడీ కేంద్రాల వర్కర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే కేసులు నమోదు చేసి కోర్టుకు ఈడుస్తామని హెచ్చరించారు. సంక్షేమ హాస్టళ్లలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని వార్డెన్లకు స్పష్టం చేశారు. జగన్నాథగిరి బాలికల గురుకుల పాఠశాలల్లోనూ మెనూ అమలును పరిశీలించిన ప్రతాప్ రెడ్డి విద్యార్థులకు అందుతున్న భోజనంపై అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కనబరుస్తున్న ప్రతిభపై చైర్మన్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు చిరు కానుకలు అందజేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను మరింత పెంచే అంశంపై మరోసారి ఆలోచించాలని ప్రతాప్ రెడ్డి సూచించారు. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఈరోజు మన కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని ముఖ్యంగా టౌన్లో కొన్ని అంగన్వాడీస్, రేషన్ షాప్స్, కొన్ని స్కూలు, అలాగే కొన్ని గురుకుల పాఠశాలలు, అంబేద్కర్ గురుకులము, అలాగే మహాత్మా జ్యోతిబా ఫులే గురుకులాలు చూడడం జరిగింది.
వీటిలో ముఖ్యంగా ఏపీ రెసిడెన్షియల్ ఇది ఇవి చూడడం జరిగింది. అంగన్వాడీలు కొంచెం చాలా దారుణంగా ఉన్నాయి ఈ తునిలో. ఒక ఇద్దరు అంగన్వాడీ వర్కర్లను టెర్మినేట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. పిల్లలు లేరు, అటెండెన్స్ ఫుల్ ఉంది, ఆ తర్వాత స్టాక్ బుక్ మెయింటైన్ చేయడం లేదు. ఆ ఉద్దేశం మీద ఇమీడియట్గా బుక్ చేయమని చెప్పాము. వాళ్ళు బుక్ చేయకుండా ఇక్కడ ఏదైనా ప్రెజర్స్ లోన్ అయితే కనుక సుమోటోగా తీసుకొని కేసు పెట్టడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా మేము చెప్పింది వాళ్ళకు. ఎందుకంటే ఎక్కడో రాజకీయ ఒత్తిళ్ళు అవి ఇవో ఇంకా మీకు తెలిసిందే కదా ఇవన్నీ. ఆ పరిస్థితులలో మేము సుమోటోగా తీసుకొని పీడీ దగ్గర నుంచి కమిషనర్ దగ్గర నుంచి అందరి మీద కూడా సుమోటోగా తీసుకొని కేసు పెడితే అది వాళ్ళు ఎవ్రీ మంత్ విజయవాడ మా కోర్టుకు తిరగాల్సి వస్తుంది. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అయితే క్వాషి జ్యుడిషియల్ పాక్షిక న్యాయ వ్యవస్థ. దీంట్లో ఈ మెనూ డివేట్ కావడం కానీ ఎక్కడైనా సరే తప్పులు చేయడం కానీ చేస్తే కన్నా ఇట్లా కేసులు పెట్టడము, సస్పెండ్ చేయమని చెప్పి రికమెండ్ చేయడము, ఫైన్లు వేయడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా మీకు మిగతా రేషన్ షాప్స్ పర్లేదండి. అక్కడ ఇక్కడుండే ఎమ్మెల్యేస్ పాయింట్ చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఎట్లంటే అట్లా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళకు హమాలీలకు 3 కూళ్ళు ఇస్తుందండి. 3 కూళ్ళు ఇస్తుంది. ఎక్కడ బఫర్ గోడ నుంచి వచ్చిన మూటలు దించుకోవడానికి, మళ్ళా డీలర్ ముందు వే చేసి లోడ్ చేసేదానికి ఒక కూలి, మళ్ళీ డీలర్ షాపులో దించడానికి ఒక కూలి, 3 కూళ్ళు ఇస్తుంది. కానీ వాళ్ళు డైరెక్ట్ మూవ్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈ డైరెక్ట్ మూవ్మెంట్ అప్పుడు ఈ రేషన్ షాప్ డీలర్ పోయి బయోమెట్రిక్ వేయాలి, కానీ అక్కడ బయోమెట్రిక్ వేయించుకోవడం లేదు. ఎట్లంటే డైరెక్ట్ మూవ్మెంట్ చేస్తూ ఉన్నారు. దాంతో వీళ్ళకి చాలా తక్కువ వస్తూ ఉన్నాయి, 46-47 కేలు వస్తూ ఉన్నాయి. ఏం చేస్తారండి వాళ్ళైనా? వాళ్ళు తప్పు చేయాల్సింది. ఇంకా ఆ డబ్బా పెట్టడమో తక్కువ వేయడమో ఏదో చేస్తారు. ఎన్ని వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఇట్లా పైనుంచి వ్యవస్థ సక్రమంగా ఉంటే కనుక కింది వరకు సక్రమంగా ఉంటుంది. ఆ డీలర్కు రూపాయి ఇస్తూ ఉన్నారు, అది సాడడం లేదు. చాలా ఏండ్లైంది. ఒక 2 రూపాయలు చేయమని చెప్పి ప్రభుత్వాన్ని. మనకు ఎవరికైనా కడుపు నిండితే వేరే పక్క దారులు చూడవండి. కడుపు నిండకపోతే ఖచ్చితంగా వేరే ఆల్టర్నేట్ ఎతుకుతానే ఉంటాం. ఎట్ట డబ్బులు సంపాదించుకోవాలి, ఎట్ట బతకాలా అనే ఉద్దేశాల మీద. ఆ విధంగా ప్రభుత్వం కూడా కొన్ని, వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వం కూడా చిన్న చిన్న తప్పులు ఉన్నాయి దీంట్లో. 2014లో 1200 1400 చేశాము. దాని తర్వాత ఇంతవరకు రేట్స్ పెంచడం లేదు హాస్టల్లో 10th క్లాస్ బిలో పిల్లలు. అంటే 46 రూపాయలు 67 పైసలు ఏ విధంగా సరిపోతుంది చెప్పండి? మనమే ఆలోచిద్దాం. మార్నింగ్ మిల్క్ ఇవ్వాలా, బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలా, ఒక బాయిల్డ్ ఎగ్ ఇవ్వాలా, ఒక చిక్కీ ఇవ్వాలా, మధ్యాహ్నం లంచ్ ఇవ్వాలా, 2 కర్రీస్ విత్ కర్డ్, ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వాలా, నైట్ 2 కర్రీస్ విత్ బటర్ మిల్క్ భోజనం పెట్టాలా, మళ్ళీ నైట్ అట్టిపండు ఇవ్వాలి. ఈ 46 రూపాయలు 67 పైసలకి ఇవన్నీ జరుగుతాయా? ఆలోచించండి. మళ్ళీ వీక్లీ 2 చికెన్ ఇవ్వాలి, 6 ఎగ్స్ ఇవ్వాలి వారానికి. ఇవన్నీ కష్టమండి. అది ప్రభుత్వం కూడా కొంచెం దీని మీద దృష్టి కేంద్రీకరించి కొంచెం ఒక 200 రూపీస్ ఇంక్రీజ్ చేస్తే కన్నా వీళ్ళు కొంచెం సవ్యంగా పెట్టేదానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా తర్వాత అల్లూరి సీతారామరాజు ట్రస్ట్ నుంచి భోజనాలు వస్తున్నాయి స్కూల్స్కు, మిడ్ డే మీల్స్ బాగానే ఉన్నాయని చెప్తున్నారు. పిల్లలు కూడా ఈ గర్ల్స్ హై స్కూల్లో చూసాము. అక్కడ పక్కన హాస్టల్స్ పిల్లలను కూడా సపరేట్ పిలిచి మాట్లాడాము. అభివృద్ధికి శాసనసభ్యుడు పంచకల్ల రమేష్ బాబును కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పవచ్చని మాజీ ఎంపీటీసీ జనసేన నాయకుడు జామి గంగునాయుడు తెలిపారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాతనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక కూటమి నాయకులు కరకదేముడు, కొరుపోలు రామనాయుడు, హరగోపాల్, నీటిపిల్లి మహేష్ తదితరులతో కలిసి ఆయన మాట్లాడుతూ 2 ఏళ్లలో పెందుర్తి నియోజకవర్గం మునుపెన్నడూ చూడని అభివృద్ధిని చూడగలిగిందని పేర్కొన్నారు. అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం జల్సాలకే పరిమితమై నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా దిగదార్చిన మాజీ ఎమ్మెల్యే ఆదిప్ రాజుకు విమర్శలు చేసే అర్హత లేదని పేర్కొన్నారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి రాంపురంలో నిర్మించిన కళ్యాణ మండపమే దీనికి సాక్ష్యమని పేర్కొన్నారు. ఇటీవల వేపగుంట నుంచి పినగాడి వెళ్లే రోడ్డు నిర్మాణంలో తలెత్తిన లోపాలు సాంకేతిక పరమైనవి తప్ప లోపభూయిష్టమైనవి కావని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ స్వప్న, స్థానిక జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. అటువంటి బైపాస్ రోడ్డుని అభివృద్ధి చేయకుండా ఉన్నటువంటి రోడ్డు పూర్తిగా రప్చర్కి గురైనటువంటి పరిస్థితుల్లో మరి ఈ అదీప్ రాజు అనేటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కేవలం శంకుస్థాపన రాయి వేసి కనీసం ఒక తట్టడు మట్టి కూడా, తట్టడు కాంక్రీట్ కూడా వేయకుండా దాన్ని మళ్ళీ పని శంకుస్థాపన చేసాము, పని ఎప్పుడు మొదలెట్టాలి, ఎందుకు మొదలు పెట్టలేదు అనేది కనీసం పర్యవేక్షణ కూడా లేకుండా ఒక జులాయిగా తిరిగినటువంటి ఎమ్మెల్యే ఈరోజు అదే రోడ్డు విషయమై కొన్ని వేల మంది ప్రజలు ప్రయాణించినటువంటి రోడ్డు ఇమ్మీడియట్గా దాన్ని డెవలప్ చేయాలి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి నిత్యం శ్రమించి ఎమ్మెల్యే అయినటువంటి మొదటి రోజునే అటు జీవీఎంసీ ఆఫీషియల్స్ని, ఇటు ఉడా ఆఫీషియల్స్ని, అటు అసెంబ్లీలోను అలాగే సెక్రటేరియట్లోను తను నిత్యం ఈ పినగాడి వేపకుంట బైపాస్ రోడ్డు ఎప్పుడు కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని నిరంతర తపనతో
ఆయన కృషి చేసి గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి పంచకర్ల రమేష్ బాబు గారు కృషి చేయడమే కాకుండా ఎన్నో టెక్నికల్ ప్రాబ్లమ్స్ మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా పత్రికా ప్రతినిధులకు తెలుసు, అక్కడ ఉన్నటువంటి అవగాహనతో కూడుకున్నటువంటి ప్రజానీకానికి తెలుసు. అది ఆర్ఎన్బి రోడ్డు. ఆ ఆర్ఎన్బి రోడ్ని ఇటు జీవీఎంసీకి ఇటు ఉడావారికి హ్యాండ్ ఓవర్ చేయించి అటు ప్రభుత్వ పరంగా ఆ హ్యాండ్ ఓవర్ అయ్యేటట్టు ఎంతో కృషి చేసి మరి ఆర్ఎన్బి వారి దగ్గర కానీ ప్రభుత్వం వారి దగ్గర కానీ నిధులు లేనటువంటి సమయంలో కాకినాడ జిల్లా తునిలో డిఎస్సి బాధిత అభ్యర్థులకు మద్దతుగా వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. డిఎస్సి నిర్వహణలో జరిగిన అవకతవకలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, బాధిత అభ్యర్థులకు న్యాయం చేయాలని రాజా డిమాండ్ చేశారు. డిఎస్సి వ్యవహారంపై బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని దాడిశెట్టి రాజా ఆరోపించారు. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక హత్య ఘటనలో నిందితులను శిక్షించే విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని విమర్శించారు. మహిళలపై దాడులు, అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతున్నా వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నిర్వహించిన డిఎస్సి పరీక్షల్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా యువతంతా నిరసన తెలియజేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువతకి మద్దతుగా నిలబడింది. ఒకటైతే తెలియజేసుకున్నాను నేను 16,000 డిఎస్సి 16,000 నోటిఫికేషన్ తీస్తే అభ్యర్థులందరూ లక్షలాది మంది కష్టపడి చదువుకుంటే లక్షలాది మంది వారందరూ ఎగ్జామ్ రాస్తే అందులో కొన్ని పోస్టుల్లో ఏదైతే వికలాంగులకు ఇచ్చిన పోస్టుల్లో కానీ ఏదైతే క్రీడలకు సంబంధించిన పోస్టుల్లో కానీ అవకతవకలు జరిగాయని చెప్పేసి ఒక ఆరోపణ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులందరూ ఆరోపణ చేస్తున్నారు, నిరసన తెలియజేస్తున్నారు. దానికి స్పందించవలసింది పోయి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ స్పందించవలసింది పోయి ఎదురుదాడి చేయిస్తున్నారు. ఏదైతే కష్టపడి ఉద్యోగాలు వచ్చిన అభ్యర్థులతో ఎదురుదాడి చేస్తున్నారు. ఉద్యోగాలు వచ్చి కష్టపడి చదవలేదని మేము ఎవరిని ఏ అభ్యర్థుల్ని అంటలేదు, కానీ స్పోర్ట్స్ కోటాలోని వికలాంగ కోటాలోని విపరీతమైన అవకతవకలు జరిగాయి. ఏదైతే ఎగ్జామ్ రాయకుండా కూడా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి ఒక ఆరోపణ జరుగుతున్న నేపథ్యంలో దాని మీద స్పందించి వివరణ ఇవ్వాల్సింది పోయి బుకాయింపు ధోరణి, లేకపోతే నిరుద్యోగుల్ని యువతని తప్పు పట్టడం, వాళ్ళని రకరకాల నిందలు వేయడం, వారి మీద ఏదో అనాగరిక శక్తుల్లాగా ఉగ్రవాదుల్లాగా నిందలు వేయడం. ఈరోజు చూస్తున్నాం జిల్లాలోగా రాజమండ్రి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరి డాక్టర్ ప్రియాంక కారుతో గుర్తించి కావాలని 2-3 సార్లు ఇటు అటు జరిగి అత్యంత అమానుషంగా చంపేశారు. చంపేసిన వ్యక్తులను బయట పెట్టలేదు. 3 రోజుల వరకు యాక్షన్ తీసుకోని పరిస్థితి. మరి ఆ తండ్రి గొప్పలు పెడుతున్నాడు, అయ్యా మేము వైశ్యాసమే, దిక్కు దిమానం లేకుండా ఉంది, మాకు ఇక్కడ వ్యవస్థలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఈ వ్యవస్థలన్నీ మమ్మల్ని మోసం చేస్తున్నాయని చెప్పేసి తండ్రి గొగ్గోలు పెడతారు. కూతురు చనిపోతే 10 రోజులు మృత్యుతో పోరాడి కూతురు చనిపోతే ఇంకా నిందితులను బయట పెట్టట్లేదు. నిందితుల పేర్లు కానీ నిందితులు కానీ ఎవరన్నది బయట పెట్టట్లేదు ఈరోజు వ్యవస్థలో. మరి ఈ విధంగా రాజ్యాంగం ఉంటే మీరు రెడ్ బుక్ ఎప్పుడైతే తీర్చారో అసలు రాజ్యాంగం అపహాస్యం పాలైంది. మీ రెడ్ బుక్ రాజ్యాంగం మీరు ఎప్పుడైతే ఓపెన్ చేశారో మీ పేరు చెప్పి ఇంకొక 10 మంది ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఓపెన్ చేస్తున్నాయి. వ్యవస్థలన్నీ మీ అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు గారు మీ చేయి దాటిపోతున్నాయి. దయచేసి పిల్లల్ని కాపాడండి. ఎంతో ఆశతో భవిష్యత్తుతో ప్రియాంక అన్న ఒక డాక్టర్ ప్రాణాలు తీశారు. కూటమి పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పేద ప్రజలకు వెంటనే ఇల్లు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు పిఠాపురంలో డిమాండ్ చేశారు. పిఠాపురంలో సిపిఐ కార్యదర్శి శాఖ రామకృష్ణ ఆధ్వర్యంలో పేదవారి గుడి కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం పట్టణ రామా థియేటర్ సెంటర్ నుండి పిఠాపురం పాడా కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో సిపిఐ నాయకులు, ఇళ్ల స్థలాల బాధితులు, స్థానిక ప్రజలు, కార్మికులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా తాడిపాక మధు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బోడకొండ తోకల ప్రసాద్, కె అరుణ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజా సమస్యల మీద ఈ నెల 6 నుంచి 15 వరకు కూడా గ్రామాన పాదయాత్రలు జరుగుతున్నాయి. ఈరోజు పిఠాపురంలో కూడా
మహాపాదయాత్ర జరగబోతుంది. కానీ పిఠాపురంలో ఉన్న ప్రజలు నేను గంట నుంచి ఉంటే చాలా సమస్యలు చెప్పారు. పవన్ కళ్యాణ్తో పిఠాపురం మహర్దశ మారుతుందని చెప్పారు. నాకు ఏం మహర్దశ మారిందో నాకు తెలుస్తలేదు. రోడ్లు నువ్వు కాదు, ఏ ఎమ్మెల్యేనా రోడ్లు వేస్తారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు చేయవలసింది పేదవాడికి ఇళ్ల స్థలం ఇచ్చారా, కొత్త రేషన్ కార్డు ఇచ్చారా, కొత్త పెన్షన్ ఇచ్చారా? మీరు అధికారంలో చేపట్టిన తర్వాత, మీరు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఏదైనా ఒక సాగునీటికి కానీ తాగునీటికి కానీ ఒక ఇండస్ట్రీ కానీ ఏదైనా తీసుకొచ్చారా? మీరు ఉప్పాడ కొత్తపల్లిలో మత్స్యకారులు చేసిన హామీ నెరవేర్చారా? నేను ధైర్యం కలుగుతున్నాను. ఇది చేశామని మీరు కాబట్టి తుమ్మల బాబునైనా చెప్పమనండి. అందుకని ఈ రోజు పాదయాత్ర పేదవాడికి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో మీరిస్తానన్న 3 సెంట్లు 2 సెంట్లు స్థలాలు ఇమ్మని ఈరోజు పాదయాత్ర చేస్తున్నాం. ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని కోస్టల్ కారిడార్ గా సాగరమాల వేగవంతం చేస్తూ ఈ పిఠాపురంలో మంచి ఇండస్ట్రీ కట్టి నిరుద్యోగ సమస్యని పరిష్కారం చేయాలని పాదయాత్ర చేస్తున్నాం. ఈ పిఠాపురంలో ఉన్న దళితులకి, ఆదివాసులకి, గిరిజనులకి అందరూ కూడా పట్ట భూముల హక్కులు ఇచ్చి వాళ్ళ జీవితాలు బాగుపడాలని పాదయాత్ర చేస్తున్నాము. అంతేకాకుండా మహిళలకి భద్రత ఉండాలని, అభ్యర్థి కూడా మహిళ ధైర్యంగా తిరగలని పాదయాత్ర చేస్తున్నాము. ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్లు ఎత్తేస్తున్నారు, మృగవాళ్ళని ఎత్తేస్తున్నారు. చాలా ఘోరంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ పాదయాత్ర మీకు మేలుకొలుపు కావాలి. పవన్ కళ్యాణ్ గారు, దయచేసి రోడ్లే కాదు, మీరు ఎక్కడున్నారో మర్చిపోయారు. దయచేసి నెల రోజుల్లో కనీసం 3 రోజులైనా ఈ పిఠాపురంలో ఉండండి, పిఠాపురం బాధలు తెలుసుకోండి. అప్పుడు మాత్రమే ప్రజా సమస్య పరిష్కరించబడుతుంది తప్ప మీరు తూతూ మంత్రంగా హైదరాబాద్లో, బొంబాయిలో, ఢిల్లీలో, మన విజయవాడలో ఉంటూ పాలన కాదు. పిఠాపురం వచ్చి పాలన చేయాలని మేము పవన్ కళ్యాణ్ కోరుతున్నాం. అందుకే ఈ రోజు జరగబోయే పాదయాత్రను అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థి, యువతుల, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుతున్నాను. తాటిపాక పిఠాపురంలో వింత పోగడ ఉంది, ఒక వింత పోగడ. ఇక్కడ సైట్ ఉంది, పట్టా ఉంది, లబ్ధిదారులు ఎంపిక చేశారు, ఏ స్థలాలకి పట్టలేదు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. పవన్ కళ్యాణ్ గారు, ఇది మీకు అర్థమవుతుందో లేదో, దయచేసి వీళ్ళందరికీ ఆ స్థలం చూపించే స్థలాలకు ఇచ్చేయండి. అదే మేము కోరుతున్నామని తెలియజేస్తున్నాం. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముసిడివాడ రాజశ్రీ కళ్యాణ మండపం పరిధిలో ప్రపంచ ఆదివాసీల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు లక్కే చిట్టిబాబు మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఐఏఎస్ అధికారి జి బాలకృష్ణ, ఆర్ ప్రసాద్, శేషాద్రి సరస్సు, న్యాయవాది పివి రమణ, శాస్త్రవేత్త పి రమణమూర్తి, సోమిలి చెల్లయ్య తదితర ప్రముఖులు హాజరై ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలిపారు. పెందుర్తి ఏరియా ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి డీసరి భాస్కర్ రావుతో పాటు ప్రతినిధులు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలో నిర్వహించిన గిరిజన సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబజేసేలా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రేయస్కారం గురించి ప్రభుత్వాలు ఆలోచించడం లేదు, ఐక్యరాజ్య సమితి చెప్పినా కూడా ఆలోచించడం లేదు. దానికి కారణము, దానికి ఇండికేషన్ ఏమిటంటే జీవో నంబర్ 3 తీసేయడం. అదేవిధంగా ఇప్పుడు 170వ యాక్టు ఏదైతే ఆదివాసీలకు ఒక గుండె లాంటి 170 యాక్టును కూడా తీసివేయడానికి కొంతమంది మరి వారి నియమనాలు నాకు అర్థం కావడం లేదు. కానీ వారందరూ 1700 మందికి పైగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మరి దాన్ని ఎదుర్కొని రక్షించుకొని ఐక్యరాజ్య సమితి చెప్పినట్టుగా ఈ యొక్క ఆదివాసులను రక్షించడానికి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మరి ముందుకు వస్తాయా రావా అన్నదే క్వశ్చన్. ఐక్యరాజ్య సమితి చెప్పినటువంటి మాట మీద నిలబడి ఎప్పుడైతే 170 యాక్ట్ను రక్షిస్తాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అప్పుడే మేము నమ్ముతాం ఈ ప్రభుత్వాలను. అంతవరకు మేము నమ్మమని శుభ సందర్భంగా మీ ద్వారా మేము 2 ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఎలాగైనా వస్తానని చెప్పి మాకు చెప్పారు. మార్నింగ్ ఫ్లాగ్ హోస్టింగ్కే వస్తానన్నారు. కానీ అర్జెంటు వాళ్ళు పార్టీ మీటింగ్ అవడం వల్ల వెళ్ళిపోతున్నట్టు, అక్కడ మార్నింగ్ ఫ్లైట్లో అమరావతి వెళ్ళిపోయినట్లు మాకు సమాచారం ఇచ్చారు. కాబట్టి ఆయన ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ కూడా కాస్త లేటుగా చేశాం. ఎంఆర్ఓ గారు వస్తారేమోనని, ఎమ్మెల్యే గారు వస్తారేమోనని చెప్పేసి మేము చాలా వరకు చూసాము.
కానీ రాకపోవడం వలన మేమే మా పెద్దల చేత, మా కుల పెద్దల చేత ఫ్లాగ్ హోస్టింగ్ చేయించాం. కానీ ఏదేమైనప్పటికీ ఎమ్మెల్యే గారు అయితే మాకు సామాజిక భవనం స్థలం ఇవ్వడానికి మాత్రం చాలా కృషి చేస్తున్నారు. అందులో అందులో ఎవరేమన్నా కాదు, కానీ ఆయన చాలా కష్టపడుతున్నారు. ఇచ్చిన మాట ప్రకారం కృషి చేస్తున్నారు. మరి అధికారులు చేయకపోతే ఆయన ఏం చేయగలుగుతారు, నేను కూడా ఏం చేయగలుగుతాను. మేము ఒక చిన్న ఇష్యూ మీద ఒక అధికారి దగ్గర 23 రోజులు చిన్న దానికోసం తిరిగాను. చిన్న స్టేట్మెంట్, చిన్నదంటే చిన్నది ఏం కాదు, చిన్నది రాసి ఒక లైన్ అండర్లైన్ రాయడానికి ఏం చేయగలుగుతాం. మేము 23 రోజులు తిరిగాను. అది దాన్ని బట్టి అధికారులు ఎలా ఉన్నారో తీరు దీన్ని బట్టి తెలుస్తుందని ఇవన్నీ చెబితే మళ్ళీ మా ఫైల్ వెనక పడేసేస్తారన్న ఉద్దేశంతో నేను చెప్పలేకపోతున్నాను. వచ్చిన తర్వాత ఏ అధికారి ఎలా చేసినా పేరుతో నేను బయట చెప్తానని మీ సందర్భంగా తెలియజేస్తాను. కాకినాడ జిల్లా తుని తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో క్విట్ కార్పొరేట్ చలో జైల్ బరో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు తుని మండల నాయకులు నక్కేల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలను వ్యతిరేకించాలని, కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సామాజిక భద్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా క్విట్ కార్పొరేషన్ చలో జైల్ బరో కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్మికులు పాల్గొని నినాదాలు చేశారు. రోజు దేశవ్యాప్తంగా సిఐటియు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినటువంటి పిలుపు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి క్విట్ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున శ్రామికులు పెద్ద ఎత్తున కదిలి శ్రామిక వర్గం అనుకూల విధానాల కోసం పోరాడాలని చెప్పేసి చలో జైల్ బరో కార్యక్రమం పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తుని ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఈ సిఐటియు అనుబంధంలో నుండి వివిధ కార్మిక సంఘాల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ ఆందోళనలో పాల్గొనడం జరుగుతుంది. అట్లాగే దేశంలో అమలవుతున్నటువంటి క్విట్ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా యావత్ శ్రామిక వర్గం, రైతాంగం, కౌలు రైతులు, వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాలు రద్దు చేసి కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, అలాగే రైతులందరికీ కనీస పంటకు సంబంధించి మినిమం పంట సంబంధించి మద్దతు ధర ప్రకటించాలని, అలాగే కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి, కార్మికులందరికీ ఉద్యోగ భద్రత పిఎఫ్, పిఎస్ఐ అమలు చేయాలని చెప్పేసి వివిధ డిమాండ్లతోటి ఈరోజు చలో జైలు బరో కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు. భవిష్యత్తులో కార్మిక సమస్యను పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈరోజు స్వతంత్ర పోరాటానికి ఐక్యంగా యావత్ ప్రజానకం మహాత్మా గాంధీ ఇచ్చినటువంటి పిలుపు చలో క్విట్ ఇండియా. ఆ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి యావత్తు రైతులు, కార్మికులు, ప్రజానకం ఐక్యంగా పోరాడి ఈ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. అలాగే దేశ సంపద అయినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ఈరోజు ప్రైవేటు కంపెనీలకి కట్టుబడతా ఉన్నారు. ఈరోజు భారతదేశంలో కంపెనీలు ప్రభుత్వం నడుస్తుంది. బ్రిటిష్ కాలంలో ఈరోజు వలసవాదానికి వ్యతిరేకంగా, ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యతిరేకంగా దేశంలో ప్రజానకం ఐక్యంగా పోరాడాడు. అటువంటి పోరాటాలు ఈరోజు మళ్ళా చేయవలసిన అవసరం వచ్చిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. దేశంలో ఎవరి దగ్గర భూమి లేదు, కార్మికులందరికీ కనీస ఉద్యోగ భద్రత లేదు, పిఎఫ్ కానీ ఈ సామాజిక భద్రత లేదు. కార్మికులందరూ పెద్ద ఎత్తున ఈ విధానాలకు వ్యతిరేకంగా కొట్లాడాలని చెప్పేసి సిఐటిగా పిలుపునిస్తాం. డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో సోమవారం నర్సీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నిరుద్యోగులు, విద్యార్థులు తరలివచ్చారు. అయితే ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ డిఎస్సి నియామకాల్లో జరిగిన అవకతవకలపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైతే తన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించి ఆంక్షలు విధించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఎందుకంత భయమని నిలదీశారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా ప్రజల ముందుంచారని తెలిపారు. ఎటువంటి అర్హత పరీక్ష లేకుండానే కొంతమందికి ఉద్యోగాలు కల్పించారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐతో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం, పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంతో పాటు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతిని వెంటనే విడుదల చేయాలని గణేష్ డిమాండ్ చేశారు. ఈరోజు నర్సీపట్నం ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు పరిస్థితి. మేము శాంతియుతంగా నిరసన ర్యాలీ చేస్తామంటే ఎందుకు ఈ ప్రభుత్వం అడ్డుకుంటుందో మాకు అర్థం కాని పరిస్థితి. మేము కేవలం ఈ రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఏదైతే డిఎస్సీలో అక్రమాలు జరిగాయో దానికి నిరసన వ్యక్తం చేసి ఈ రోజు కార్యక్రమం చేస్తుంటే మరి కూటమి నాయకులందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చి
ఈ రోజు మరి నిరసన ర్యాలీ చేయకుండా రోడ్ల మీదే మరి అడ్డుకునే పరిస్థితి. ఈ రోజు ఒకటి చెప్పాలి, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఏదైతే డిఎస్సి 2025లో సుమారుగా 16,000 మంది ఉద్యోగాలు తీయడం జరిగింది, దానికి సంబంధించి సుమారుగా 3,50,000 మంది పైగా మరి హాజరవడం జరిగింది. అయితే ముఖ్యంగా దీనిపై ఏ విధంగా అవకతవకలు జరిగినాయో, ఏ విధంగా అక్రమాలు జరిగినాయో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ గారు ఇప్పటికే ఆధారాలతో సహా ప్రతి ఒక్కరికి కూడా ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏ విధంగా జరిగిందో ఒక్కసారి మీకు ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలియాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఈ 16,000 ఉద్యోగాలకు గాను స్పోర్ట్స్ కోటా కింద సుమారుగా 471 ఉద్యోగాలు తీయడం జరిగింది. మరి ఎంత దారుణం అంటే ఈ 471 పోస్టులు కూడా రాత పరీక్ష లేకుండా మరి స్పోర్ట్స్ ఆధారంగా ఏదైతే స్పోర్ట్స్ కోటా ఉందో దాని ఆధారంగా ఎంపిక చేశారు. ఎటువంటి రాత పరీక్ష అవసరం లేదు దీనికి, ఆ విధంగా చేశారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక జీవోని కూడా తేవడం జరిగింది. అంటే ఎంత దారుణం అంటే కనీసం డిగ్రీ లేకున్నా సరే, టెట్లో అర్హత సాధించుకున్నా సరే, కేవలం శాప్ సర్టిఫికేట్ ఉంటే చాలు ఉద్యోగాలు ఇచ్చేసారన్న సంగతి మీ ద్వారా అందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఎంత దారుణం అంటే స్పోర్ట్స్ కోటా కింద నిబంధనలు కూడా మార్చేశారు. ఏదైతే నిబంధనలు ఉన్నాయో గతంలో జీవో నెంబర్ 74 ప్రకారం స్పోర్ట్స్ కోటా 2% ఉండేది. 2%తో పాటు ఈ 74 జీవో ఏమని చెప్తుందంటే ఎవరైతే ఇతర అభ్యర్థులు ఉన్నారో వారితో పాటు సమానంగా అనర్హతలు కలిగిన సంబంధిత పోస్టుకు పరీక్ష రాయాలని క్లియర్ గా జీవో నెంబర్ 74 చెప్తుంది. 2% పెంచుతూ ప్రతి ఒక్కరు కూడా అందరితో పాటు సమానంగా పరీక్ష రాయాలని చెప్పడం జరిగింది గతంలో 74 జీవో. కానీ ఈ రోజు డిఎస్సి 2025లో జరిగింది ఏంటంటే కొత్తగా జీవో తీసుకొచ్చారు, జీవో నెంబర్ 447. దీని ద్వారా ఏం చేశారంటే ఎవరైతే స్పోర్ట్స్ కోటా ఉన్నారో అభ్యర్థులకు పరీక్షలు రాయడం అవసరం లేదు, పరీక్షలు రాయకుండా మిమ్మల్ని ఎంపిక చేస్తామని చెప్పి కొత్తగా ఒక జీవో తేవడం జరిగింది. అంటే ఈ కోటాని ఏదైతే 2% ఉందో 2% నుంచి 3% కూడా పెంచడం జరిగింది. అంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే జీవో నెంబర్ 74 ఏం చెప్తుందంటే స్పోర్ట్స్ కోటా ఉన్నప్పటికీ కూడా, స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఉన్నప్పటికీ కూడా అందరూ సమానంగా పరీక్షలు రాయాలని చెప్పి ఒక జీవో చెప్తే కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవసరం లేదు, జీవో నెంబర్ 447 తీసుకొచ్చి మరి ఏదైతే స్పోర్ట్స్ ఉన్నారో వాళ్ళకి రాత పరీక్ష అవసరం అని చెప్పి కొత్తగా జీవో తేవడం జరిగింది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఈ టీచర్ ఈ జీవో కోర్ట్ ఏదైతే స్పోర్ట్స్ కోట ఏదైతే పోస్ట్ ఉన్నాయో అన్ని కూడా భర్తీ చేసి మళ్ళీ ఏం చేశారంటే ఏదైతే జీవో నెంబర్ 447 ఇచ్చారో మళ్ళీ దాన్ని రద్దు చేసి మళ్ళీ పోటీ పరీక్ష తప్పనిసరి అని చెప్పి మళ్ళీ ఒక కొత్త జీవో 56 తెచ్చారు. అంటే ఎంత దారుణంగా ఉందో ఈ రోజు అర్థం చేసుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం 74 జీవోలో అందరితో పాటు సమానంగా చేయాలన్నారు, మరి జీవో నెంబర్ 447 ద్వారా పరీక్షలు అవసరం లేదు, స్పోర్ట్స్ కోట. నేతన్న సేవా కార్యక్రమాల ద్వారా చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం ఆర్థికంగా అందుకుంటుందని చేనేత కుటుంబాలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కు రుణపడి ఉంటాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ సూరిశెట్టి జయకృష్ణ తెలియజేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన సూరిశెట్టి జయకృష్ణ గత 4 రోజుల క్రితం పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తి గ్రామంలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవాన్ని విజయవంతం చేసిన ఎమ్మెల్సీ కొనిదెల నాగేంద్రబాబుకి కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు చేనేత కుటుంబాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు సూరిశెట్టి జయకృష్ణ, రాష్ట్ర చేనేత కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 7/8/2026 పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపెద్ది గ్రామంలో ఏర్పాటు చేసిన చేనేత దినోత్సవ కార్యక్రమంకు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం తాడిపత్రి గ్రామంలో ఏర్పాటు చేయడానికి ముందుగా సహకరించినందుకు గాను వారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎమ్మెల్సీ శ్రీ కొనిదెల నాగేంద్రబాబు గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి నాకు సహకరించిన తాడిపత్రి గ్రామ జన సైనికులకి, అలాగే తాడిపత్రి గ్రామ చేనేత కుల బాంధువులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘన విజయాన్ని నమోదు చేయనందుకు కానీ ప్రత్యేకంగా పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత దినోత్సవం పురస్కరించుకొని గౌరవ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు చేనేత కుల బాంధవులందరికీ నేతన్న సేవ కింద సుమారు 25,000 రూపాయలు నేతన్న సేవా పథకం విడుదల చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 70 సుమారుగాను, అలాగే జిల్లా వ్యాప్తంగా 2,500 అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం సంబంధించి 1,864 మంది లబ్ధిదారులకు ఈ పథకం అమలు చేయడం జరిగింది. అలాగే ఈ పథకానికి సంబంధించి
ఇంకా ఎవరైనా అర్హులు ఉన్నట్లయితే పూర్తిగా మగ్గం ద్వారా అర్హులు కలిగిన వారికి ఎవరైనా ఈ పథకం రాని వారు ఉంటే కనుక ఈ పథకం వారు ఆయా జిల్లా హ్యాండ్లూమ్ శాఖ ఏడీ గారికి కానీ అలాగే ఫీల్డ్ ఆఫీసర్ కానీ సంప్రదించవలను. నా నెంబరు 9866496665 జయకృష్ణ. నాకు కానీ ఈ పథకం లబ్ధిదారులకి ఎవరికి రానిటువంటి ఉంటే నాకు కానీ తెలియజేయవలసింది కోరుచున్నాను. జై చేనేత. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో ఘనంగా పివిఎన్ మాధవ్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సబ్బవరం మండల బీజేపీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ జన్మదిన వేడుకలకు సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు గొంప నరసింగరావు ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత పెందుర్తి నియోజకవర్గ BLA1 చొక్కాకుల వెంకట్రావు సారథ్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షుడిగా బర్ల దేముడు బాబు, కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా బోకం కనకరాజు, ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా డొక్కా భాస్కర్రావు, మండల ఉపాధ్యక్షుడిగా బి నరసింహమూర్తిలను నియమించి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ పివిఎన్ మాధవ్ పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేస్తున్న సమర్థవంతమైన నాయకుడని చొక్కాకుల వెంకట్రావు కొనియాడారు. ఆయన నాయకత్వంలో బీజేపీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం నూతన అధ్యక్షులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అంతకాపల్లి ఎంపీటీసీ చొక్కాకుల గోవింద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రెడ్డి రామునాయుడు, ప్రధాన కార్యదర్శులు ఎం స్వామి, చక్రవర్తి, పి అప్పారావు, ప్రభుకుమార్, రామకృష్ణ, శంకర్రావు, మాలతి, వెంకటలక్ష్మి, దేముడు బాబు, బి నరసింహమూర్తి, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి జన్మదినం పురస్కరించుకొని సబ్బవరం మండల కేంద్రంలో మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గొంప నరసింహరావు గారి అధ్యక్షతన, అలాగే పెద్దలు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు శ్రీ సెరగడం శంకర్రావు గారు సమక్షంలో, అట్లాగే మా జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు సోదరులు గుట్టువాడ సామ్రాట్ కుమార్ గారి అధ్యక్షతన, అలాగే సోదరులు చొక్కాకుల గోవింద గారు, అలాగే మార్కెటింగ్ డైరెక్టర్ రెడ్డి రామునాయుడు గారు, అలాగే ఏదైతే భారతీయ జనతా పార్టీ చాలామంది ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యకర్తల సమక్షంలో అంగరంగ వైభవంగా ఆయన జన్మదినాన్ని ఇప్పుడే కేక్ కటింగ్తో మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, అలాగే పత్రికా విలేక సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు గౌరవ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు జన్మదినాన్ని వాడవాడలో రాష్ట్రం అంతా కూడా ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉన్న పార్టీలకి ధీటుగా ఎదుగుతుంది అంటే దానికి కారణం పివిఎన్ మాధవ్ గారు ఈ రాష్ట్ర అధ్యక్షులుగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి భారతీయ జనతా పార్టీ ఎదురు పార్టీలో వణుకు పుట్టినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు పివిఎన్ మాధవ్ గారు, ఇందాక సోదరులు నరసింహరావు గారు చెప్పారు, వారు రాష్ట్ర అధ్యక్షులు మామూలుగా అయిపోయినటువంటి పరిస్థితి కాదు. వాళ్ళ తాతగారు బాపట్లలో ఆ రోజు మరి స్వతంత్రంగా ఆ రోజు నుంచి కూడా పార్టీలో ఇదే జనసంఘ్, అట్లాగే స్వయం ఈ పార్టీలోనే కొనసాగుతూ అక్కడ భూదానం కూడా చేసి అక్కడ పెద్ద విగ్రహం కూడా ఆయన తాతగారు బాపట్లో ఉన్నటువంటి పరిస్థితి. కాకినాడ జిల్లా జగ్గంపేట
డిఎస్సి నియామకాల్లో అవకతవకలు నిరసిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, నిరుద్యోగ వృత్తి నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జగ్గంపేటలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేట టౌన్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు జరిగిన ఈ ర్యాలీకి జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి, మాజీ ఎంపీ తోట నరసింహం, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీరామ్జీ నాయకత్వం వహించారు. 4 మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు గత 4 రోజులుగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతోంది. దీని కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, మరి ఇటీవల చూస్తూ ఉన్నాం, దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ విద్యార్థులకు సంబంధించినటువంటి పరీక్షా విధానంలో చాలా లోపభూయిష్టమైనటువంటి అనేక రకాలైనటువంటి అక్రమార్గాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించేటువంటి పరీక్షా విధానంలో చాలా లోపాలు జరుగుతూ ఉన్నాయి. మరి అది పాలకుల యొక్క మరి ఏమనుకోవాలన్నది మనకు అర్థమవుతుంది. పాలకుల యొక్క పనితీరా, పాలకులు సరైనటువంటి ఆజమాయిషీ లేకపోవడం వల్ల ఈ రకమైనటువంటి అవకతవకలు జరిగి పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారమయంలో పడుతూ ఉంది. ప్రధానంగా ఢిల్లీలో చూసాం మనం, ఉవ్వెత్తున విద్యార్థులు దేశవ్యాప్తంగా లేచారు. ఎందుకు? అది నీట్ అనే పరీక్ష లీకేజ్ అవడం వల్ల. అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా ఆ ఉద్యమం ఆగలేదు. చివరికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గి సాక్షాత్తు కేంద్ర విద్యాశాఖ మంత్రి, సీనియర్ నాయకులు బీజేపీలో ఆయన రాజీనామా చేశారు. అదే విధానంలో భాగంగా మన రాష్ట్రానికి సంబంధించి డిఎస్సి అన్నది జరిగింది 2025 సంబంధించి. ఈ డిఎస్సిని ఎన్నికల ముందు ఈ కూటమి నేతలు మహా అద్భుతంగా మెగా పబ్లిసిటీ చేసుకున్నారు. ఏ రకంగాని, మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి చేస్తాం, కొన్ని వేల ఉద్యోగాలు ఇస్తాం ఉపాధ్యాయులకి అని. సరే, అట్టగాలకు తీశారు 2025లో ఒక 7-8 వేలు. అది కూడా చాలా దారుణంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, విద్యార్థులు అంటే వారు ఉపాధ్యాయులు, ఉద్యోగం వస్తే ఒక టీచర్ అవుతాడు ఆయన. ఆ టీచర్ యొక్క పని ఏంటి? భావి భారత పౌరులో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు నిర్ణయించేటువంటి వాడు విద్యార్థులు, టీచర్స్ అంటే. అదిలో కూడా లీకేజీలు, అమ్మకాలు, అనర్హతతో కూడుకున్నటువంటివి అందులో జరిగినాయి. చాలా ఘోరంగా. అక్కడ సంబంధిత మంత్రి డిఫెక్ట్ సీఎంగా ఉన్నారు ఇప్పుడు నారా లోకేష్, సాక్షాత్ ముఖ్యమంత్రి కుమారుడు. ఆయన రేపో మాపో ముఖ్యమంత్రి అవుతాడని ఆ నాయకులు సంకల్పించుకుంటా ఉన్నారు. మరి ఆయన ఇంకా ముఖ్యమంత్రి అవ్వకుండానే ఇన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతే ఏ రకంగా ఉంటుంది అన్నది రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. ఆయన మంత్రిగా ఉండి, ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి, ఒక డిఫెక్ట్ ముఖ్యమంత్రిగా ఉండి, ఈరోజు ఆయనగా శాఖకు సంబంధించినటువంటి విద్యా విధానానికి సంబంధించినటువంటి ఇదే ఆయన అరికట్టలేకపోయారంటే రాష్ట్రాన్ని ఏ రకంగా సుమారు 4-5 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కోట్లాది రూపాయలతో, లక్షలాది రూపాయలతో ఉన్నటువంటి మరి ఆ రకంగా ఈ డిఎస్సి తీసుకుంటే అర్హులు లేని వారికి తొంగలో దొక్కారు. అనారోగ్యులకు పెద్దపేట వేసి ఉద్యోగాలు ఇచ్చేశారు. టీచర్ ఉద్యోగం ఇంకో ఉద్యోగం ఇంకోటి కాదు. అంటే విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించేటువంటి మరి పల్లెటూరులో కానీ ఇతరత్ర కానీ ఉపాధ్యాయులు అనేది చాలా ప్రధానం. అది మరి 15-16 లక్షలు అమ్ముకున్నారు. అది స్పోర్ట్స్ కోటాతో సహా అక్రమార్గంలో ఇచ్చుకొని వచ్చారు. అర్హులైనటువంటి స్పోర్ట్స్ దానికి ఎవరికి ఇవ్వలేదు. ఏదో గ్రామాల్లోనో లేకపోతే పల్లెటూరులోనో మరి ఏదైనా హెడ్ క్వార్టర్స్లో జరిగినటువంటి క్రీడల్లో వచ్చినటువంటి వారికి ఉద్యోగాలు ఇచ్చారు. మరి ఈ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి కుంభకోణాలతో డిఎస్సి జరిగింది. దాన్ని మేము కోరేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన శ్రేణులు కానీ కోరేది, దీన్ని వెంటనే సిబిఐకి అప్పచెప్పాలి, మరి ఎంక్వైరీ చేయించాలి సిబిఐ తోటి, అప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయి అన్నది ఒకటి. దీనికి బాధ్యత వహించి కేంద్ర మంత్రి ఏ రకంగా నీట్ అనేది చేశారో, నీటికి బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారో, అలాగే వీటిని బాధ్యత వహించి మరి విద్యాశాఖ మంత్రిగా, హెచ్ఆర్డీ మంత్రిగా ఉన్న నారా లోకేష్ రాజీనామా చేయాలన్నది మా ప్రధాన డిమాండ్. రెండోది. మూడోది, ఎన్నికల ముందు ఈ కూటమి నేతలు ఆర్భాటంగా ప్రకటించారు యువకులు తప్పుదో పట్టించేలాగా. మేము అధికారంలోకి వస్తే ఉద్యోగం రానటువంటి యువకులకు ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు ఇస్తామన్నారు. 2.5 సంవత్సరాలు అవుతా ఉంది.
3,000 కాదు కదా 3 పైసలు కూడా ఇవ్వలేదు ఈ రోజు వరకు కూడా. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఈ దేశానికి అర్థం చెప్పిన వ్యక్తి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆ రకంగా 22 సంవత్సరాలు పరిపాలించారు 2 సార్లు. మరి ఆ రకంగా 2 సార్లు ఎన్నికైనటువంటి ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ అన్నది మరి విద్యార్థులకి నిరుపేదలకి ఇచ్చే కార్యక్రమం చేశారు. తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. మొన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు 19 అధికారులకు వచ్చి బకాయిలను మాఫీ చేశారు, రద్దు ఇవ్వడం జరిగింది అందరికీ కూడా. ఆ రకంగా ఫీజు రీయింబర్స్మెంట్ ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది, దాన్ని మళ్ళీ అడకెక్కించారు, కోల్డ్ స్టోరేజ్ ఎక్కించారు, అంటే మాఫీ చేయాలనే ఉద్దేశంతో. మేము కోరేది కూడా అదే, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిదారు వాయిదాలుగా ఉంది, అవి తక్షణమే విడుదల చేయాలి. నిరుపేద పిల్లలు కూడా చదువుకోవాలి, ఫీజులు కట్టడానికి వీలు ఉండాలి అని అదొకటి ప్రధాన డిమాండ్. దానిలో భాగంగా ఈరోజు 10వ తారీఖున పార్టీ పిలుపు మేరకు ఒక ర్యాలీ పెట్టాం, బైక్ ర్యాలీ పెట్టాం. ఈ బైక్ ర్యాలీకి కూడా పోలీస్ అధికారులు అందరూ కూడా ఒత్తిడి చేశారు, బైక్ ర్యాలీ కుదరదు, పాదయాత్ర చేయండి అని. మేము బైక్ ర్యాలీ చేయాలనుకుని బైక్ ర్యాలీ మీదే తిరిగాం. ఈరోజు పొద్దున్నుంచి మీరు చూశారు. మేము ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఆ ప్లాన్ ప్రకారంగా బైక్ ర్యాలీ కొన్ని 100 మంది మా నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా వారి యొక్క వాహనాల మీద వచ్చి బైక్ ర్యాలీ జగ్గంపేట టౌన్ అంతా కూడా తిరిగాం. చాలా విజయవంతం జరిగింది. దీన్ని సహకరించినటువంటి నాయకులందరికీ, ప్రతి గ్రామం నుంచి 4 మండలాల నుంచి వచ్చినటువంటి నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా పేరు పేరున అభినందనలు. డిఎస్సి నియామకాలను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమం పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉద్రిక్తత వాతావరణాన్ని నెలకొల్పింది. వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నంరెడ్డి ఆదిప్రాజ్ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ దిశలో సోమవారం ఉదయం పెందుర్తి ప్రధాన కూడలిలో గల తాండ్ర పాపారాయుడు వెలమ భవనం నందు పార్టీ కార్యకర్తలందరూ సమావేశమయ్యారు. ఆ సమయానికి పెద్ద ఎత్తున వాహనాలతో పోలీసు యంత్రాంగం చేరుకుని ర్యాలీకి ఎటువంటి అనుమతులు ఇవ్వలేమని, తక్షణమే నిరసన కార్యక్రమం విరమించాలని నోటీసులు అందజేశారు. అనంతరం ఆ సమయంలో బయటికి వెళ్లడానికి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే ఆదిప్రాజ్ను ఆయన అనుచరులు బలవంతంగా వ్యాన్లో ఎక్కించి పోలీసులు అదుపులోకి తీసుకుని తరలింపజేశారు. అలాగే మిగిలిన నాయకులను బలవంతంగా బస్సులో ఎక్కించి అదుపులోకి తీసుకున్నారు. ఈ దిశలో వాహనాలను అడ్డుకోవడానికి కార్యకర్తలు కొందరు రహదారులపై బైఠాయించిన పోలీసులందరినీ అదుపులోకి తీసుకుని నాయకులను తరలించుకుపోయారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి, పోలీసులు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాకినాడ జిల్లా తునిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద 4 రోజుల పాటు వరుణయాగం నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ వైపు యనమల దివ్య వరుణ యాగానికి సంకల్పించారు. తుని మండలం తేటగుంటలోని యనమల గార్డెన్స్ లో ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు 4 రోజుల పాటు వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య యాగం నిర్వహించనున్నారు. రాజకీయాలకు అతీతంగా రైతులు, రైతు ప్రతినిధులు, దంపతుల సారథ్యంలో హోమాలు నిర్వహించి వరుణ కటాక్షం కోసం ప్రార్థనలు చేయనున్నారు. దేశవ్యాప్తంగా దుర్భిక్ష పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని, తుని నియోజకవర్గం పసిడి పంటలతో కలకలలాడాలని యనమల కుటుంబం ఆకాంక్షిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన పిఠాపురంలో పలు ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుపుదలపై కేంద్రం ఆమోదించేలా కృషి చేసినందుకు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ పిఠాపురంలో A to Z బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షులు, సోషల్ యాక్టివిస్ట్ సారా శేఖర్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పిఠాపురం రైల్వే స్టేషన్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని క్షీరాభిషేకం చేశారు. సారా శేఖర్ అందరికీ స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా సారా శేఖర్ మీడియాతో మాట్లాడారు.
ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో పిఠాపురం రైల్లో ఆల్ట్ త్వరలో ఇప్పించడం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రైల్వే మంత్రి అశ్విన్ దత్ గారికి, అలాగే మన ఎంపీ సానా సతీష్ బాబు గారికి, తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇన్నాళ్ళకి 40 ఏళ్ల పోరాటానికి ఇన్ని ట్రైన్లు ఒకేసారి ఆల్ట్ ఇప్పించడం జరుగుతుందని చాలా సంతోషపడి మేము ఈ కార్యక్రమం విజయవంతంగా చేయాలని కోరుకున్నాము. అలాగే బాలయ్య గారు 40 ఏళ్ల క్రితం ఆశయాలు నెరవేరాలంటే మెయిన్ లైన్ కూడా మీరే చేయగలరని ఎంపీలు ఇద్దరు కలిపి చేయి పోరాడితే ఖచ్చితంగా ఇది అభివృద్ధి అవుతుందని, కాకినాడ పిఠాపురం లైన్ కలగా నిజమవుతుందని మేము అందరం కోరుకుంటున్నాం. అలాగే ప్రయాణికులు చాలామంది ఎక్కడెక్కడికి వెళ్ళి నుంచి వస్తూ, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు బాగా దీని మీద దృష్టి పెట్టి పిఠాపురాన్ని బాగా అభివృద్ధి చేసే విధంగా ఇంకా ట్రైన్లు కూడా ఆపి మా అందరికీ కూడా చాలా శుభం కలిగించారు. అందరికీ కూడా చాలా మంది ఇబ్బందులు పడకుండా అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు కూడా చాలా బాగా పవన్ కళ్యాణ్ గారు చేయడం చాలా సంతోషకరం. రైల్వే మంత్రి గారిని స్వయంగా కలిసి పిఠాపురం గురించి బాగా దృష్టి పెట్టడం ఇంకా అంతకన్నా గర్వకారణం. అలాగే పవన్ కళ్యాణ్ గారే మరియు ఎంపీ శ్రీనివాస్ గారు, సానా సతీష్ గారు ఇద్దరు ఎంపీలు ఉన్నారు కాబట్టి కాకినాడ మెయిన్ లైన్ ఎప్పుడో ప్లాన్ అయిపోయింది కాబట్టి అది కూడా పవన్ కళ్యాణ్ గారే చేయగలరని మేము అందరూ ఆశపడుతున్నాం. ఈ ట్రైన్లన్నీ ఆగనాక కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి మేము పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఇన్ని ట్రైన్లు ఒకేసారి రావడం చాలా సంతోషకరమైన వార్త. విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్, విజయవాడ రత్నాచల ఎక్స్ప్రెస్, బెంగళూరు ప్రశాంతి ఎక్స్ప్రెస్, నాదెండ్ల నాగవల్లి ఎక్స్ప్రెస్, నాదెండ్ల స్పెషల్ ఎక్స్ప్రెస్, అలాగే ప్రత్యేక రిజర్వేషన్ కౌంటర్ కూడా త్వరలో పెట్టిస్తారని ఆశిస్తూ మేము పవన్ కళ్యాణ్ గారికి ఇంత కృషి చేసిన ఆయన జీవితంలో మర్చిపోలేమని మరీ కోరుకుంటున్నాం. జై పవన్ కళ్యాణ్. అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలోని నేషనల్ హైవే హెచ్ఓపి హోటల్ వద్ద 30 లక్షల విలువ గల 60 కేజీల గంజాయిని పట్టుబడిందని డీఎస్పీ మోహన్ తెలిపారు. కసింకోట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కసింకోట నేషనల్ హైవే హెచ్ఓపి హోటల్ దగ్గర వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో తరలిస్తున్న 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే 2 బైకులు, ఒక ఆటో, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. గంజాయిని తరలిస్తున్న 4గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అనకాపల్లి ఎస్పీ ఉత్తర్వుల మేరకు తనిఖీలు ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ వ్యక్తులపై ఇప్పటికే పలు చోట్ల పీడీ యాక్టులు కూడా పెట్టడం జరిగిందన్నారు. గంజాయి నిర్మూలన కొరకు మా పోలీస్ యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. సిఐ స్వామినాయుడు, ఎస్ఐలు లక్ష్మణరావు, సతీష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. నేను అనకాపల్లి డిఎస్పీని మాట్లాడుతాను. మాకు రాబడిన ముఖ్య సమాచారం మేరకు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సింహ గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో కసింకోట సిఐ మన నాయుడు గారి దీంట్లో నాయకత్వంలో, అలాగే మన ఏఎస్ఐ శ్యామ్, హైవే మొబైల్ శ్యాము, అలాగే ఎస్ఐ లక్ష్మణరావు అండ్ సతీష్, మిగిలిన సిబ్బంది యొక్క సహకారంతో నిన్న మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో హోటల్ పంజాబ్, అలాగే నూకాంబిక కళ్యాణ మండపం మధ్యలో అనకాపల్లి వైపు నుంచి ఎలమంచిల వైపు వెళ్తున్న ఒక ఆటోలో సమాచారం మాకు రాబడిన సమాచారం మేరకు, మా సిబ్బంది రాబడిన సమాచారం మేరకు దీన్ని ఆపి చెక్ చేయగా దాంట్లో ఆటో సీట్ల కింద ఒక 30 గంజా ప్యాకెట్లు కనపడినవి. ఒక్కొక్క ప్యాకెట్ సుమారుగా 2 కేజీలు బరువు ఉండటం జరిగింది. అంటే మొత్తం వెరసి 60 కేజీల గంజా వెళ్తున్నట్టుగా మనకు సమాచారం మీద పట్టుకుని మీడియేటర్స్ విఆర్ఎల్ సహకారంతో దాన్ని పరిశీలించగా పై విధంగా బయటపడింది. దీని తర్వాత ఫర్దర్ ఈ నిర్దిష్టమైన సమాచారం మేరకు మనం మా సిబ్బంది చేసిన కృషి మేరకు ఈ ఆటోకు ముందు వెళ్తున్న 2 బైకులు, అంటే పైలట్స్గా వ్యవహరిస్తున్న 2 బైకులు, అలా కారా కేసరి అండ్ గోబేరు వెంకట చైతన్య అనేవాళ్ళు మోటార్ సైకిల్ మీద ముందు లీడ్ చేశారు. పోలీసులు ఉన్నారో లేదా అనేది చూసుకుని మా సిబ్బంది ఎక్కువగా అక్కడ చాటున ఉండి కొంతమంది మఫ్టీలో ఉండడం వల్ల వాళ్ళు గమనించకపోవడం వల్ల ఇది పట్టుకోవడం జరిగింది. ఆటో తోలే అతను గాడి రత్నరాజు, అలాగే గుంత హేమాంశు శేఖర్, వీళ్ళు కూడా ఆటోలో ఉన్నారు. ఈ మొత్తం 4గురిని కూడా మనం సిబ్బంది అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మనకి వచ్చిన సమాచారం అంటే ఈ గాడి రత్నరాజు అనే అతను వీళ్ళందరికీ కూడా ఫైనాన్స్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించినట్టు, అలాగే ఈ పిఠాపురం చెందిన గాడి రత్నరాజు ఫైనాన్స్ చేస్తున్నాడు. అందులో మనకు ఒక అతను అబ్స్కాండ్ అయ్యాడు. అబ్స్కాండ్ అయిన అతని పేరు మర్రి ఘాషి. ఇతను ఇక్కడ మన ఒరిస్సా దగ్గర కోరాపుట్ జిల్లా రాళ్ళగడ్డ దగ్గర ఉండిపోయాడు.
మేము మా ఎఫర్ట్స్ చేస్తున్నాం అతని మీద కూడా. వీళ్ళని పట్టుకుని ఈరోజు నేను సాయంత్రం 4 గంటలకు అరెస్ట్ చూపించడం జరిగింది. ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము. మనకి వచ్చిన సమాచారం మేరకు ఈ యొక్క ఆటో రాళ్ళగడ్డలో బయలుదేరి కోరాపుట్టు, పెద్దబయలు, పాడువ, అలాగే అరకు, ఎస్కోట, కొత్త వలస, పెందుర్తి, సబ్బవరం, తర్వాత అనకాపల్లి మీదుగా టువార్డ్స్ పిఠాపురం వరకు వెళ్ళే ప్లాన్లో ఉండగా మనం అనకాపల్లి జిల్లాలో ఈ కసింకోట లిమిట్స్లో కేసును పట్టుకుని మా యొక్క సిబ్బంది మంచి ప్రతిభ కనబరిచారు. ఎస్పీ గారు కూడా వీరికి అభినందనలు, మా సిబ్బంది అందరికీ కూడా అభినందనలు తెలిపారు. ఈ కేసులో ప్రధాన భూమిక వహించిన మా ఏఎస్ఐ గారు కొంచెం ఆరోగ్య బాగోలేక ఈరోజు ప్రెస్ మీట్కి రాలేదు. వారిని మా ఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది. పర్సనల్గా పిలిచి బాగా చేశారు. హైవే మొబైల్లో ఈ మంచి కేసు మీరు డిటెక్ట్ చేయడం జరిగిందని చెప్పి వాళ్ళని కూడా అభినందించడం జరిగింది. కాకినాడ జిల్లా తునిలో సిపిఐ లిబరేషన్ ఆధ్వర్యంలో మోడీ హటావో దేశ్ బచావో ఉద్యమంలో భాగంగా భారీ ర్యాలీ ధర్నా నిర్వహించారు. ఆగస్టు 9 నుంచి 31 వరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుగతా బంగారావు పిలుపునిచ్చారు. తుని పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు. పేదలందరికీ ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణం చేపట్టాలని, సాగు భూములకు హక్కులు కల్పించాలని, గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీని సూపర్ 6 పథకాలను అమలు చేయాలని, నిరుద్యోగులను వృత్తి 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 1500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కె జనార్దన్, వాడబోయిన శివ, గంటుపల్లి సింహాచలం, ఎర్రంశెట్టి అప్పారావు, జీడిపల్లి అప్పలనరస, వంజరపు కాంతం తదితరులు పాల్గొన్నారు. సిపిఎం లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. మరి ఆగస్టు నెలంతా కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి నెల ఇది. ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు మొత్తం వెనకబడిపోయారు. స్వాతంత్ర ఉద్యమంలో లేనటువంటి వాళ్ళు ఇవాళ దేశాన్ని ఏదైతుందో పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఒక రకమైనటువంటి అసమాన పరిస్థితులు ఏవైతే తలెత్తుతూ ఉన్నాయి. భారతదేశం అంతా కూడా ఒక యూనిటీగా ముందుకెళ్లవలసినటువంటి ఈ పరిస్థితుల్లో భారతదేశంలో విభజించి పాలించేటటువంటి పాలన ఏదైతే ఉందో కొనసాగుతూ ఉంది. నిరుద్యోగ సమస్య చాలా తీవ్రతరమైంది. విద్యార్థులకి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఉద్యోగం చూపించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఉన్నాయి. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో వీళ్ళందరూ కూడా పక్కన పెట్టేసి ఈ రోజున వాటి కోసం మాట్లాడుతూ ఉంటే వారు ఆ విద్యార్థుల మీద దాడి చేస్తూ ఉన్నారు. నిన్న కాక మొన్న జంతర్ మంతర్లో ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే జనజీవి ఉద్యమాన్ని అణిచివేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా మొత్తం నీరు గ్యాస్ వదిలారు, వాటర్ క్యాన్తో కొట్టారు, అలాగే పల్లెట్ గన్నులతో కాల్చారు. ఏది ఏమైనా సరే విద్యార్థుల యొక్క మనోధైర్యం ముందు ఈ ప్రభుత్వం తలవంచక తప్పలేదు. అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయక తప్పలేదు. ఈ రోజున మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం అల్లుకుపోయి ఉంది. నిన్న జార్ఖండ్లో జరిగినటువంటి నాటిసాచి అక్కడ ఉన్నటువంటి పరీక్షలు లీక్ అయ్యాయి. వీటిని రద్దు చేసి మళ్ళీ పరీక్షలు పెట్టండి అని చెప్పేసి నిన్న చెలో దగ్గర 4 రోజులు పెట్టి వాడు ఉద్యమం చేస్తూ ఉన్నారు. నిన్న చెలో అసెంబ్లీకి పిలిపిస్తే వాళ్ళందరి మీద కూడా లాఠీలతో, అది బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా సరే విద్యార్థుల సమస్యలు, యువకుల సమస్యల్ని పక్కన పెట్టేసి వాళ్ళ అణిచివేతల ద్వారా చూద్దామన్నది ఏదైతుందో చాలా దారుణమైన విషయం. ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా మనం చూసినట్లయితే మొత్తం వీళ్ళందరూ కూడా అన్ని రకాలుగా కూడా పేదల విద్యార్థులందరూ కూడా మా సమస్య ఇదని చెప్పేసి ఇవాళ మరో స్వతంత్ర పోరాటానికి వాళ్ళందరూ కూడా శంకారావం పూరించారు. ఆ స్వతంత్ర ఉద్యమంలో జరుగుతూ ఉంటే మరి ఇక్కడ రాజకీయ నాయకులకి విద్యార్థులు కొట్టిన దెబ్బలు కాపాడుతలేదు, విద్యార్థులు కొట్టేసి రోడ్డు పడేసి కాపాడుతలేదు. అక్కడ మోడీ గారిని ఏదో అన్నారని చెప్పేసి మనస్తాపం చెంది ఆంధ్ర రాజకీయ నాయకులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అమలు చేయవలసినటువంటి పథకాలు ఏవైతున్నాయో అమలు చేయట్లేదు. నిరుద్యోగులకు ఏదైతే ఉందో ఇక్కడ ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ ఇప్పటికి ఇచ్చింది ఏదైతే ఉందో 600 ఉద్యోగాలు మట్టి మాదిరి ఇచ్చారు. డిఎస్సీలో అవకతవకలు జరిగాయి. ఆ తీసినటువంటి ప్రతి దాంట్లోనే అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. అవకతవకలు సరి చేసుకుని ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కానీ వాళ్ళ మీద ఏదైతే ఉందో దాడి చేయవలసినటువంటి అవసరం లేదు. అదే రకంగా మనం చూసినట్లయితే మహిళలకు అన్నటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు, అది కూడా లేదు. అలాగే ఇళ్ల స్థలాలు ఇస్తారు. అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత కూటమి నాయకులకు లేదని పెందుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఉద్ఘాటించింది. పెందుర్తి మండలం కృష్ణరాయపురం గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విభాగం ప్రతినిధులు మాట్లాడుతూ డిఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా పోరాడుతున్న తమ పార్టీ నేతలపై జరిగిన దాడులను ఖండించారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో జనసేన నాయకులు సమావేశం ఏర్పాటు చేసి మరీ తమ నాయకుడు ఆదిప్ రాజుపై విమర్శలు చేయడాన్ని తప్పుపట్టారు.
తమ హయాంలో తీసుకువచ్చిన అనుమతులతో పనులు నిర్వహిస్తూ నేడు తామేదో నియోజకవర్గాన్ని ఉద్ధరిస్తున్నట్లు మాట్లాడడం సరికాదన్నారు. నియోజకవర్గం నందు ఎవరి హయాంలో అవినీతి విలయతాండం చేస్తుందో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తప్పుడు ప్రకటనలు చేసిన గంగునాయుడు తక్షణమే క్షమాపణ చెప్పకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పుడు కూడా నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఉన్నాయి, అవి ఎవరు ఇచ్చేశారు? చేర్పులు మార్పులు ఎవరు చేశారు? ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడికక్కడ హాస్పిటల్స్, ఆరోగ్యశ్రీ ఎక్కడ ఇవన్నీ ఎవరు ప్రవేశపెట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ మా అన్నంరెడ్డి అదీప్ రాజ్ తమ్ముడు గారు 2029లో లాస్ట్ 2019లో 30,000 మెజారిటీతో గెలిచారు. కానీ ఈసారి 60 or 1,00,000తో గెలుస్తారు. గెలిచి అప్పుడు ఎవరైతే ఇప్పుడు మా అదీప్ రాజ్ గారిని వాడు వీడు అని ఏమి చెయ్యకుండా అతని మీద నిందలు మోపారో అప్పుడు వాళ్ళకి ఎలాంటి రివెంజ్ తీర్చుకోవాలో ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారికి తెలుసు. కానీ మేము ఒకటే ఇప్పుడు పక్షంలోనే ఉన్నారు కదా, మీరు రండి, మీరు వస్తే ఎవరు వస్తారో చూడండి. ఇప్పుడు మీరందరికి ఎక్కడున్నారో, మీరు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నప్పుడు గౌరవప్రదమైన ప్లేస్ లో ఉండి మీరు అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారా ఇలాంటి వాటి చెయ్యమని? ఈ రోజు వరకైనా ప్రతిపక్షంలో ఉండి కూడా మేము ఎవరిని కూడా సవాల్ విసిరినప్పుడు ఎక్కడైనా అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు ఎవరినైనా చిన్న వాళ్ళనైనా కూడా మీరు అనే మాట్లాడతారు. మీరు అది ఎప్పుడు చూడలేదా? రాంపురం మాది అన్నారు, చిన్నప్పటి నుండి చూసి పెరిగిన వారే కదా. మీరు ఇంత వయసులో ఉండి ఒక న్యాయవాది అయ్యి అన్ని అయ్యుండి కూడా మరి మీరెందుకు అవ్వలేదయ్యా ఎమ్మెల్యే గారు? అది లేదు, అమ్మఒడి అన్నారు, అది లేదు, ఏది పెట్టలేదు సార్. గంగునాయుడు గారు మా తమ్ముడు గారిని మీరు ఇష్టాసారంగా మాట్లాడుతున్నారు. మీరు మర్యాదగా ఎమ్మెల్యే గారికి సారీ చెప్పి పెందుర్తి మహిళలందరికీ సారీ చెప్పాల్సిందిగా కోరుతున్నాం. మీరు ఒక లాయరు ఇక్కడ వచ్చారంటే మహిళలందరినీ వచ్చి మేము ఏం చేస్తామో మాకే తెలియదండి. నమస్కారం. నియోజకవర్గ ప్రజలే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ వింటున్నారు. అదీప్ రాజ్ గారు కలెక్షన్ కింగ్ అని మీరు అన్నారు. మీరు ఎక్కడ చూశారు? చూస్తే మీరు ఎందుకు ఊరుకున్నారు? ఈ మాట ఆ రోజు మీరు చెప్పాలి. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? పట్టుకొని రండి, పెట్టండి, మాట్లాడతాం, మేము వస్తాం. మీరు ఎక్కడికి వచ్చినా పర్వాలేదు, లేదా మమ్మల్ని రమ్మన్నా పర్వాలేదు, మేము వస్తాం. ఈ రోజు మీకు వయసుకి మీకు మర్యాద ఇస్తూ నిన్ను అనుకుంటా కూడా మేము మిమ్మల్ని అంటూ మాట్లాడుతున్నాము. మేము మీరు అన్నంత మాత్రాన మాకు చేత కానోళం కాదు, మీకు చేత అయిందని కాదు. కానీ ఎదుటి వ్యక్తిని దుర్భాషను మాట్లాడుతూ ఆయన ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తిని మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని మీరు అసలు ఏమనుకుంటున్నారనేది మాకు తెలియడం లేదు. మహిళలు అందరం ఉన్నాం. ఈ రోజు మీకు మాట్లాడాలి అనుకుంటే, బూతులే తిట్టాలనుకుంటే ఒక్క సెకండ్ కాదండి. కానీ మా నాయకులు మాకు అటువంటి ఇంటర్సెక్షన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే మీకు ఈ విధంగా మాట్లాడడానికి కూడా వద్దు అని చెప్పినప్పటికీ ఆయన ప్రజల మనిషి. అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రజల మనిషి, ప్రజల్లో ఉన్నారు. ఈ రోజు ఆయన ఎమ్మెల్యే అయినా కాకపోయినా ఎమ్మెల్యేనే. ఎందుకంటే ఏ గడపలో ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి బాధ వచ్చినా రాంపురం అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారి ఇంటికే వెళ్తున్నారు. నీ ఇంటికి ఎవరైనా వచ్చారా? నీకే రైట్ ఉందని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన తిడుతున్నావు. దేనికి తిడుతున్నారు? మీరు దేనికి తిడుతున్నారు? లంచాలు తీసుకుంటున్నారని అన్నారు. మీరేమైనా పట్టుకెళ్ళి సూట్ కేసులతో ఇచ్చారా? మీరు ఇచ్చారా చెప్పండి. నేను ఒకరోజు ఇచ్చాను, నేను పట్టుకెళ్ళి ఇచ్చానని చెప్పి మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉంటే పట్టుకొని రండి, మేము ఆ రోజు మాట్లాడతాం. కాబట్టి ఈరోజు మీకు సభాముఖ్యంగా మీడియా ద్వారా తెలియపరిచింది ఏంటంటే, ఏ రోజు కూడా అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారిని పూర్తిగా ఆయన చరిత్ర ఏంటో తెలుసుకోకుండా, ఆయన రాజకీయ అనుభవం ఏంటో మీకు తెలుసుకోకుండా, వయసులో చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉంటూ ఎన్ని కార్యక్రమాలు చేశారో మీ ఊర్లో నీ కళ్ళ ముందు చూసావు. ఆ రోజు ఏమైంది? వాడు వీడని మాట్లాడి అగౌరవంగా మాట్లాడినావు. కానీ ఈరోజు మేము అంటాము, పెందుర్తి ప్రజలకి అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారికి మీరు క్షమాపణలు చెప్పాలని మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వేద పండితుల మంత్రోచ్చారణతో ఖరీఫ్ వరి సాగుకు తాండవ నీటిని విడుదల చేసిన ఏపీ స్పీకర్ చింతకాయల. నాతవరం నుండి తాండవ వరకు నూతనంగా నిర్మించిన తార్ రోడ్డును ప్రారంభించిన అయ్యన్న. మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చిన మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని కోరుతూ అనకాపల్లిలో వైసీపీ నిరసనలు. నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీలో పాల్గొన్న పార్టీ శ్రేణులు. తుని నియోజకవర్గంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్. అంగన్వాడీ కేంద్రాల్లో అలసత్వం, అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించిన ప్రతాప్ రెడ్డి.
పెందుర్తి అభివృద్ధికి ఎమ్మెల్యే పంచకర్ల కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పవచ్చని మాజీ ఎంపీటీసీ జనసేన నాయకులు. 2 ఏళ్ల కూటమి పాలనలో ఎనలేని అభివృద్ధి చేసిన ఘనత రమేష్ బాబుకే దక్కుతుందన్న జామి గంగునాయుడు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.